హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మనం గోదావరి పచ్చిరొయ్యలతో మామిడికాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది హీట్ అయ్యాక దానిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇవి గోల్డెన్ ఫ్రై అయ్యేలాగా బాగా వేయించుకోవాలండి. దీనిలో మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న పచ్చిరొయ్యల్ని, గోదావరి పచ్చిరొయ్యల్ని వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి హెల్త్కి చాలా మంచిదండి, టేస్టీ అండ్ హెల్తీ అండి. ఈ మధ్యకాలంలో అందరూ వనమై రొయ్యల్ని ఎక్కువ వాడుతున్నారు. వాటిని వాడటం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి బాగా ఎక్కువైపోతున్నాయండి. ఇవి మా సైడ్ అయితే గోదావరిలో పట్టుకున్న రొయ్యలండి. ఇవి వాడటం వల్ల చాలా మంచిదండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని వేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. 2 మినిట్స్ ఆఫ్ మూతని పెట్టేసుకుందాము. అవి బాగా కుక్ అవుతాయండి. నేను ఒక పచ్చి మామిడికాయని తీసుకున్నానండి. దీనిలో ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. వీటిని మా సైడు చాకరొయ్యలని కూడా అంటారండి. చూడడానికి చిన్నగా ఉన్నా చాలా టేస్ట్గా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇవి బాగా ఫ్రై అయ్యి కుక్ అయ్యాక దానిలో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసేసుకుందాం. నేనైతే 1 కప్పు వేసుకున్నానండి. మీరు తగినంత మామిడికాయ ముక్కలను వేసుకోవచ్చు, మీ కర్రీని క్వాంటిటీని బట్టి. దానిలో ఉప్పు వేసుకుంటున్నానండి. ఇది కల్లుప్పు అండి. ఈ మధ్యకాలంలో అందరూ సాల్ట్ ఎక్కువ వాడుతున్నారు. మనకి ఆరోగ్యానికి కల్లుప్పే మంచిదండి. పచ్చికారం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. కూరకారం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువగా నీచు కూరలకి పచ్చికారమే యూస్ చేస్తానండి. చూసారు కదండి. దీనిలో 1 కప్పు వాటర్ వేసుకుందాం. ఇవి బాగా కలిసేలాగా ఉప్పు కారం బాగా పట్టే వరకు కొంచెం సేపు తిప్పుకొని మూత పెట్టుకుందామండి. ఇలా 2 మినిట్స్ మూత పెట్టాక అవి బాగా ఉడుకుతాయండి. చూసారు కదండి, బాగా ఉడికి వాటర్ అంతా డ్రైగా అయ్యి ఆయిల్ పైకి వచ్చింది మనకి. చూసారు కదా మామిడికాయ ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా ఉడికిన దాన్ని గిన్నెలో తీసుకుని సర్వ్ చేసుకుందామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.